నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే వంజి గారు. నమస్తే అండి. వంజి గారు, రింకిల్స్ అండి ఫేస్ మీద కొందరికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఎంత ఏజ్ వచ్చినా క్లీన్గా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి అట్లా రింకిల్స్ అనిపించదు. ఒకే ఏజ్ వాళ్ళని తీసుకున్నా ఒకరేమో చాలా యంగర్గా కనిపిస్తారు, ఒకరేమో వారికన్నా ఒక 10 years పెద్దలాగా అనిపించేస్తూ ఉంటుంది. ఈ వేరియేషన్ ఎందుకు ఉంటుందండి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఏజ్ వాళ్ళు ఇద్దరిని 10 మందిని పెడితే ఒక్కొక్కలా ఉంటారు. అవునవును. కొంతమంది బాగా యంగ్గా కనపడతారు, -10 లాగా కనపడతారు, కొంతమంది +10 కనపడతారు. అవును కదా, వాళ్ళ ఏజ్ కంటే వాళ్ళు ఎక్కువ కొంచెం మెచ్యూర్డ్ ఫేసెస్ అంటారు వాటిని. తెలుగులో అంటారు ముద్దులు మాకు అలా అనిపిస్తున్నాయి, లేకపోతే వ్రింకిల్స్ వస్తున్నాయి అట్లా అంటారు. మెయిన్లీ ఏంటంటే సినిమా యాక్టర్లు కూడా మనం చాలా పోస్ట్ చూస్తుంటాం, సేమ్ ఏజ్ ఎలా ఉన్నారు. సో వాళ్ళ డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్, మేకప్ ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కొంచెం మెయింటైన్ చేసుకోవడం ఒకటి, మనం అప్గ్రేడ్ చేసుకోవడం చాలా అవసరం ప్రతి విషయంలో. అదొకటి. అన్నిటికంటే ఇంపార్టెంట్, స్ట్రెస్ ఎంత ఫ్రీగా ఉంటే మనం అంత యంగ్గా అంత హెల్తీగా కనపడతాం. అంటే కొంతమంది యాక్టింగ్ చేస్తారు, నాకేం స్ట్రెస్ లేదు యాక్సిడెంట్, బట్ లోపల మీకున్న స్ట్రెస్ వల్ల మీరు ఏజ్గా కనపడతారు. ఓకే, నిజంగానే. అందుకనే మీరు ఎంత స్మైల్ చేస్తే, ఎంత ఎక్కువగా నవ్వుతే అంత యంగ్గా ఉంటారు, కనపడతారు కూడా. ఓకే కదా, మనం సీరియస్ ఫేస్ని చూస్తే మనకి ఏదోలా ఉంటుంది. అదే ఒక స్మైలింగ్ ఫేస్ని చూస్తే బాగా కనెక్ట్ అవుతాము, వాళ్ళు బాగా అంటే యంగ్గా కూడా కనపడతారు. ఇట్స్ ప్రూవెన్ అండి, ఎక్కడ చాలా ప్రూవెన్. ఎంత నవ్వుతూ ఉంటే అంత యాక్టివ్గా, అంత యంగ్గా కనపడతారు. ఒకటి, దట్స్ ద మెయిన్ థింగ్. స్ట్రెస్ ఫ్రీ ఒకటి. స్ట్రెస్ ఎవరికి ఉండదు, అందరికీ స్ట్రెస్ ఉంటుంది కదా. ప్రతి మనిషి లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వాలి, యంగ్గా కనపడాలి. ఇంకా అంటే మెయిన్ రీజన్ ఏంటి ఏజింగ్కి? మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఒకటి. సెకండ్, మన ఫ్యామిలీలో కూడా హెరిడిటరీ. కొంతమందికి చాలా అంటే మన ఫ్యామిలీ ఒక హిస్టరీ ఉంటుంది. అవును. కొంతమంది ఎంటైర్ ఫ్యామిలీ ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళు యంగ్గానే కనపడతారు. కొంతమంది మరీ యంగ్ ఏజ్లోనే ఏజ్డ్గా కనపడుతూ ఉంటారు. ఇది కూడా ఇంకొక సెకండ్ ఫ్యాక్టర్. ఓకే. వీటన్నిటితో పాటు మన అయ్యే సన్ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో, ఎక్కువగా మనం సన్ ఎక్స్పోజర్కి వీటికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అదొకటి. సో అందుకని ఏంటి, ఈ మధ్య చాలా వచ్చేసినాయి సన్ స్క్రీన్స్ అని, అవని ఇవని. అండ్ టైట్నింగ్ ఆఫ్ యువర్ మజిల్ చాలా చాలా అవసరం, ఇంపార్టెంట్. ఓకే, ముడతలు ఎప్పుడు పడతాయంటే మన మజిల్ ఎప్పుడైతే వీక్ అవ్విందో, లూజ్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ లూజ్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ వేలాడుతున్నట్టు స్కిన్ లూజ్ అయిపోతుంది. స్కిన్ టైట్నింగ్ చాలా అవసరం. స్కిన్ టైట్నింగ్ మనకి ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే మన బాడీని ప్రాపర్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటాము. అంటే ఎక్కువ రిగరస్గా వర్కౌట్స్ కాకుండా యాక్టివ్గా ఉండడం. అంటే మనము ఒకటే సెడెంటరీగా ఉండి ఒకటే దగ్గర కూర్చొని ఉంటే డెఫినెట్గా మీకు సాగింగ్ స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఒకటి. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా మీరు ఇంట్లో ఉన్నంతసేపే, ఒక స్టడీ ప్రకారం ఆడవాళ్ళు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఒక 5 kilometers వితిన్ ద హౌస్ నడుస్తారు పర్ డే. సో అంత మీరు నడుస్తున్నారా లేదా ఒకటి, ఎంత నడిస్తే అంత మంచిది. ఓకే. అండ్ స్వెట్ ఒకటి చాలా అవసరం. సెకండ్ ఏంటంటే అండి, మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో, తింటున్నాం, అందరు తినేస్తున్నాం, మనకి తెలుసు. అంటే ఈ ఫుడ్ తింటే స్కిన్కి మంచిది, ఈ బాదాం తింటే మంచిది, కిస్మిస్ తింటే మంచిది, రాత్రి ఇవి నానబెట్టి మార్నింగ్ తింటే స్కిన్ బాగుంటుంది అందరికీ తెలుసు, బాగుంటుంది వరకు తెలుసు. కానీ మీరు తిన్న ఫుడ్, మీరు ఏదైతే విటమిన్ మినరల్ తింటున్నారో, ఏ విటమిన్ సి, బాడీ మన స్కిన్కి కావాల్సింది ఏ విటమిన్ ఎక్కువగా? ఈ విటమిన్ అండ్ సి విటమిన్, రైట్? ఈ రెండు ఉన్న ఫుడ్స్ మనం తింటాం. ఒమేగా ఫ్యాట్స్ అంటాము, లేకపోతే ఆరెంజెస్, ఇవన్నీ తింటాం. సి విటమిన్స్ ఉన్నవి తిన్నా కూడా స్టిల్ మన స్కిన్ అలాగే ఉంటుందంటే, ఎందుకంటే మన బాడీ మన తిన్న ఫుడ్ని అబ్జార్బ్ చేయట్లేదు, విటమిన్స్ని. ఓకే. ఆ అబ్జార్ప్షన్ ఎప్పుడైతే అవ్వదో ఈ వ్రింకిల్స్ రావడం ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీటిలో ఏవేవి మీకు రిలేటెడ్గా ఉందో, మీకు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారా, మీరు తిన్న ఫుడ్ మీకు అబ్జార్ప్షన్ అవుతుందా, విటమిన్స్ అది ఎలా తెలుస్తుందా లేదా? అంటే మనకి అబ్జార్ప్షన్ ఎలా అవుతుందంటేనండి, ఫస్ట్ మన గట్ హెల్త్, మనం స్లీప్ ఒకటి సరిగ్గా, అండ్ నిద్ర ఒకటి. ఇండైజెషన్ ఉంటుంది చూడండి, చాలా మందికి అరగట్లేదు అంటారు కదా, వాళ్ళల్లో ఫస్ట్ వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అరగట్లేదు అంటే
మనం ఒక అన్నం, పప్పు, కూర, ఆకుకూర అన్నీ తినేస్తాం. అది ఏంటి, ప్రతి ఆకుకూరలో అన్ని విటమిన్స్ ఉన్నాయి, అన్నంలో కార్బ్స్ ఉంటాయి, ఎగ్లో ప్రోటీన్, ఇవన్నీ తింటాం. తిన్న తర్వాత మనకు అరగట్లేదు అంటే సైన్ ఏంటి, నీ బాడీ విటమిన్స్ని అబ్జర్వ్ చేయట్లేదు అన్నది ఒక ఇండికేషన్. సో మనం ఏం తిన్నా మనకి ఎంత తొందరగా ఎంత ఫ్రీగా, ఎంత తొందరగా ఆకలేస్తుంది, ఎంత తొందరగా మనకి ఫుడ్ అరిగిపోతుంది, ఎంత ఫ్రీ మోషన్ మనకి ఉంది, ఎంత మంచి నిద్ర ఉన్నది, ఇవన్నీ ఆర్ సైన్స్ ఆఫ్ మీ బాడీ మంచిగా మీరు తిన్న ఫుడ్ని అబ్జర్వ్ చేస్తుంది అనడానికి ఇండికేషన్స్ ఇవి. ఓకే, ఇవి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు మన స్కిన్ బాగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ రీజన్స్ ఫర్ వ్రింకిల్స్ అనమాట. సో సరైన 8 hours స్లీప్, గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్, గుడ్ ఇంటేక్ ఆఫ్ హైడ్రేటెడ్గా ఉంచుకోవడము, ప్రాపర్గా ఎక్సర్సైజ్, చక్కగా మజిల్ ఎక్సర్సైజెస్, మజిల్ టోనింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ మీరు ఇంట్లో చిన్న చిన్న ఫేస్ టైట్నింగ్ అవి చేసుకోవచ్చు. ఎగ్ వైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఫర్ స్కిన్ టైట్నింగ్ అండి. ఇంకా మీరు ఎక్కడ వెళ్ళి స్కిన్ టైట్నింగ్ ప్యాక్ అవన్నీ వేసుకోక్కర్లేకుండా ఎగ్ వైట్ ఒకటి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేబీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్ అది ఒకటి ఉంటుంది, సో వాళ్ళకి కూడా ఒకటి. నార్మల్గా అయితే ఎగ్ వైట్ ఏదైతే ఉందోనండి అది తీసుకొని మీరు అందులో కాస్త 1-2 drops ఆఫ్ హనీ, 2 drops ఆఫ్ లెమన్, అది మీరు నెక్ దగ్గర నుంచి ఫేస్కి పెట్టి మరలకుండా కూర్చోండి ఒక 20 minutes. వీక్లో 1 or 2 చేయవచ్చు. సో దీనికి ఉన్న ఇది ఏంటంటే కొంచెం ఫేస్ డ్రై అవ్వే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఆ డ్రైనెస్ రాకుండా చూసుకొని ఎక్కువ వాటర్ అవి తాగడం ఒకటి. దీంతో పాటు ఎవరైతే ఎగ్ యోక్ మాకు ఇష్టం ఉండదు, ఎగ్ వైట్ ఇష్టం ఉండదు, మేము పెట్టుకోము, వాసన వస్తుంది ఇట్లా అనుకున్న వాళ్ళు మాత్రం కుంకుమాది ఆయిల్ ఉంటుంది కదండి, అది ఎంత బాగా మీరు మసాజ్ చేసుకోగలిగితే ఓకే అంత బాగా ఫేస్ వ్రింకిల్స్ తగ్గడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆయిల్ ఏంటంటే మీరు ఫేస్కి పెట్టుకోవడం, ఒక 5 to 10 minutes డైలీ మసాజ్ చేయడం, వాష్ చేసేయడం. సో దానివల్ల ఫైన్ లైన్స్ ఏవైతే ఉన్నదో అవన్నీ తగ్గడానికి చాలా ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్ ఎవరైనా ట్రై చేయండి. సేఫ్ అండ్ అంటే కుంకుమ కొనేటప్పుడు కొంచెం మంచి ఏదైనా బ్రాండెడ్ది కొనుక్కుంటాం. ప్లస్ ఎగ్ వైట్ అయితే మనం అందరికీ ఆప్షన్ ఉన్నది. దీంతో పాటు మనం శనగపిండి పెట్టుకోవచ్చు, ఇవన్నీ ప్యాక్స్ ఉన్నాయి. కాకపోతే శనగపిండి కొంతమందికి పడదు, పెసరపిండి కొంతమందికి పడదు, ఇట్లా ఉన్నాయి చాలా కదా. ఇవి చేస్తూ ఏదైనా ఫేస్ టైట్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్ కూడా పెడతా ఉంటారు వంజి గారు. ఫ్రూట్ ఇవన్నీ ఏంటంటే స్కిన్ క్లియర్ అవ్వడానికి అంతే తప్ప టైట్నింగ్ కాదు, ఏవి ప్రూవెన్ గా లేవు. పపాయ పెడతా ఉంటాం విన్నా నేను, అది టైట్నింగ్ అవ్వదండి, స్కిన్ క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మనకి స్కిన్ లో ఏదైనా అంటే కొంచెం ట్యాన్ అవన్నీ ఉంటే ఎగ్ వైట్ మాత్రం చాలా చేస్తూ ఉంటే బాగా. అండ్ అప్వర్డ్గా మీరు కొంచెం మసాజ్ చేసుకోవడం, ఎప్పుడు మసాజ్ చేసుకున్నా ఈ డైరెక్షన్లో చేసుకోవడం. ఎప్పుడైతే మనం కొంతమంది క్రీమ్ తీసుకొని, నేను చాలామందిని చూస్తాను ఫేస్ క్రీమ్ తీసి ఎలా పడితే అలా రాసిస్తూ ఉంటారు. సో కొంచెం మన కోసం మనం టైం తీసుకోవడం అవసరం అనమాట. ఎప్పుడు చేసినా కొంచెం అప్వర్డ్స్గా చేస్తూ ఉంటే స్కిన్ టైట్నింగ్కి కొంచెం ఏదో 1% అన్న పనిచేస్తూ ఉంటుంది. రైట్. దాని తర్వాత మంచి ఫుడ్, మీరు తిన్న విటమిన్ మీకు వెళ్ళడం, మీరు సన్ ఎక్స్పోజర్ కొంచెం బయటకు వెళ్ళినప్పుడు అవి, ప్లస్ డి విటమిన్ బాడీకి, ఇవన్నీ ఉంటే మనకి రింకిల్ ఫ్రీ స్కిన్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వంజి గారు. వెల్కమ్ అండి.